ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాదని మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో సానుకూల మార్పుకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు. ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాదని మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో సానుకూల మార్పుకు శ్రీకారం చుట్టే శక్తి ఉందని ఫెమినైన్ నిర్వాహకులు సుధానాయుడు పేర్కొన్నారు. బేగంపేట ఫ్యామిలీ వరల్డ్లో ఫెమినైన్ ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ అండ్ ఫ్యాషన్ మీట్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధానాయుడు మాట్లాడుతూ మహిళలకు గౌరవం, అవకాశాలు అందాలంటే ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఫ్యాషన్ షో అంటే కేవలం అందాన్ని ప్రదర్శించడం మాత్రమే కాదని అది ఆత్మవిశ్వాసం, స్వాభిమానానికి ప్రతీక అని నిరూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన ఫ్యాషన్ ప్రో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మహిళలు, పిల్లలు సైతం ధైర్యంగా ర్యాంప్ వాక్ చేసి తమ ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నారు. ఆత్మవిశ్వాసంతో నడిచే ప్రతి అడుగే నిజమైన గ్లామర్ అని సుధానాయుడు అభిప్రాయపడ్డారు. ఫ్యాషన్ షోలో విజేతలుగా నిలిచిన వారికి ఆమె బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెమినైన్ ఉమెన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అను, వైస్ ప్రెసిడెంట్ హేమ, సెక్రటరీ విజయ, ఫౌండర్ రాజేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హాయ్, దిస్ ఇస్ ఝాన్సీ. నేను నెల్లూరు నుంచి వచ్చాం. ఫెమినైన్లో ఫస్ట్ టైం నేను సెలెక్ట్ అయ్యాను. ఆడిషన్లో కూడా సెలెక్ట్ అయ్యాం. ఫస్ట్ దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను విన్నర్ అయ్యేదానికి. నేను ఆల్రెడీ చాలా షోస్కి ఇలాంటి వెళ్తూ ఉంటాను. అంటే మాకు సైట్స్ అనేది వస్తుంది. ఇదే ఫస్ట్ టైం మాకు ఫస్ట్ అవార్డు అనేది వచ్చింది. థ్యాంక్ యూ ఫెమినైన్. ఫెమినైన్ అంటే ఒక ఉమెన్స్కి ఒక క్లబ్. మన ఏ ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. దీంట్లో జాయిన్ అవ్వేదానికి చాలా బాగుంటుంది. జాయిన్ అయ్యి చూడండి. I feel amazing because it's once in a lifetime opportunity. So I'm very happy. I wanted to boost my confidence. So this was my first step, and yeah, I'm interested in this field. So I'm studying interior designing, second year in Manipal, and my parents are very supportive of all of this too. How is it, this competition? It's very nice. Everyone's very sweet and it's very girl empowering. So it's very nice. What's your future goals? I will become an interior designer. That's all. That's it. And what about fashion? I don't know if I wanted to be a career, but it would definitely be something I would take it as a side hustle. వచ్చారు ఎలా అనిపించింది? వాళ్ళందరూ కూడా ఉద్యోగులు కావచ్చు, లేదంటే గృహ మహిళలు కావచ్చు, మిగతా వాళ్ళు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ ఫ్యాషన్ షో చూసిన తర్వాత ఎలా అనిపించింది? హలో, నేను సుధానాయుడు, మిస్సెస్ ఇండియా తెలంగాణ. నేను ఆల్మోస్ట్ రాజేష్ గారి ప్రోగ్రామ్కి, మిస్సెస్ హైదరాబాద్ ప్రోగ్రామ్కి 4 years నుంచి వస్తున్నాను, గెస్ట్గా వస్తున్నాను. ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. బయట నుంచి కూడా చాలామంది వచ్చారు. హౌస్ వైఫ్స్ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, కిడ్స్ ఫ్యాషన్ షో కూడా అయ్యింది ఈసారి డిఫరెంట్గా. చాలా బాగా జరిగింది. ఇదేంటంటే ఒక ఉమెన్ హౌస్ వైఫే కాకుండా ఇన్స్పైర్ చేసుకుంటూ ఇంట్లోనే కాకుండా బయటకు కూడా వచ్చి అన్నీ చెయ్యొచ్చని. అంటే కొంతమంది ఫ్యాషన్ షో అంటే వేరేలాగా అనుకుంటారు, అట్లా కాదు. చాలా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఏంటంటే నేను ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికి. సో నేను కూడా అట్లానే నేనేంటి అని ప్రూవ్ చేసుకున్నాను. సో లేడీస్కి ఇది మంచి ఆఫర్. అంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. కిడ్స్ని కూడా చాలా ఎంటర్టైన్ చేశారు. కిడ్స్ని కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ కూడా బయటకు తీశారు. ఇంకా మిస్ అంటే ఇంకా బయట నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు అంటే ఇంకా మీరే ఈ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోవచ్చు. రాజేష్ గారు 4 years నుంచి అయితే చాలా బాగా చేస్తున్నారు. ఉమెన్స్కి అయితే చాలా మంచిది. అందరికీ కంగ్రాట్స్. ఇప్పుడు ఫ్యూచర్లో తను ఏమన్నా చేయాలనుకుంటే ఇప్పుడు బ్లైండ్ స్టూడెంట్స్కి వీళ్ళకి హెల్ప్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో అక్కడికి ఆగిపోకుండా వాళ్ళు నెక్స్ట్కి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు చెప్తారు. నేనున్న స్టేజ్లో నెక్స్ట్ వాళ్ళు వచ్చి ఏం చేయాలని చెప్తారు. ఇదైతే చాలా మంచి ఇది. ప్రెజెంట్ అంటే ఎవరు వెనకకు పోకండి, ధైర్యంగా ముందుకు రండి, పార్టిసిపేట్ చేయండి, మీ టాలెంట్ని బయట పెట్టుకోండి. గతంలో ఉండిందండి, కాకపోతే ఇంత మనకి మీడియా లేదు ప్రమోట్ చేయడానికి. సో గతంలో నుంచి ఫ్యాషన్ షోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి ప్రమోట్ చేసే మీడియా ఇంతగానం లేదు. ఇప్పుడు చాలా ప్రమోషన్కి మీడియా ముందుకు వచ్చింది. అది ఫస్ట్ మీడియాని అప్రిషియేట్ చేయాలి. ఈ మధ్య చాలా ప్రమోట్ చేస్తున్నారు. కింద ఉన్న పబ్లిసిటీని కొంచెం పైకి చూపిస్తున్నారు. వాళ్ళకి ఒక లైఫ్ ఉందని చూపిస్తున్నారు. డేర్గా ముందుకు రాగలుగుతున్నారు.
ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకోవాలంటే మహిళలకు మీరేం చెప్తారు? ఫ్యాషన్ అండ్ మ్యాక్సిమం బ్యూటీకి ఎక్కడ పోయినా డిమాండ్ ఉంది మేడం. ఫ్యాషన్ మళ్ళీ బ్యూటీ కలిస్తే ఫ్యాషన్ అండ్ బ్యూటీ అంటే ఫ్యాషన్ కాదండి, అది తప్పు. బ్యూటీ వేరు, ఫ్యాషన్ వేరు. అంటే మన లోపల ఉన్న టాలెంట్ని చూపించుకోవాలి అంతే తప్పించి బ్యూటీ కాదు. బ్యూటీ ఉన్న వాళ్ళకి అట్లానే ఏం లేదు, టాలెంట్ చూస్తారు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ చూస్తారు. స్విమ్మింగ్ సూట్ వేసుకున్నంత మాత్రాన కాదు, శారీస్ తోటి కూడా ఇక్కడ విన్ అయిన వాళ్ళు. ఇక్కడ స్విమ్ సూట్ ఎవరు చేసుకోలేదు, ఎవరు వేసుకోలేదు. సో శారీస్ మీదనే వచ్చి అంత లేడీస్ ఇచ్చేసారు. సో మన టాలెంట్ మనలో ఉంది కానీ డ్రెస్సింగ్ సెన్స్లో ఎక్కడా లేదు. డ్రెస్సింగ్ సెన్స్ని అస్సలు పక్కన పెట్టేసేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక చిన్న మాట. సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.